హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఏదో ఒక గొడవ రోజు అవుతూనే ఉంటుంది అని చెప్పాను కదా మా అత్తతో. ఈరోజు ఏమైంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇలా కూడా గొడవ పడతారా అనుకుంటారు మీరు. ఇంకా పొద్దున్నే బయట వాకిలి ఊడ్చి ముగ్గు వేసేసాను. ఇంకా టీ కలుపుకొని తాగుతున్నాం. టీ పెట్టుకొని తాగేయాలి. ఎందుకంటే పొద్దున్న లేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం లేట్ చేసాము అంటే ఆ చికాకు రోజంతా అలాగే నడుస్తూ ఉంటుందన్నమాట. అందుకే పరిగెత్తినట్టే ఉంటుంది నాకు పొద్దున్న లేసి పని. ఇంకా నిన్నటి వీడియోలో అంటే దీనికంటే ముందు వీడియోలో నేను దోసపిండి ఎలా వేసుకోవాలని చెప్పాను కదా, చాలా బాగా ఫర్మెంట్ అయ్యింది. ఇంకా ఒక చట్నీ రెసిపీ ఏం లేదు, అన్నీ ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి కుక్కర్లో వేసి ఆయిల్ వేసి మగ్గిచ్చేస్తాను అనమాట. మామూలుగా అయితే ప్యాన్లో ఫ్రై చేసుకుంటారు కదా, అలా కాకుండా నేను కుక్కర్లో వేసి మగ్గిచ్చేస్తాను. అవి ఉడికినట్టు అవుతాయి. ఇంకా వేరే వాటర్ కూడా ఏం అవసరం లేదు. ఇంకా మిక్సీకో లేకపోతే రోట్లో దంచడమో, ఈ రెండు కాకుండా పప్పుగుత్తితో ఎనుపుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది నా స్టైల్ అనమాట. ఈ చట్నీలోకి వేయించి మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి ఎట్లా కావాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు. తక్కువ వేసుకుంటే కొంచెం కారంగా ఉంటుంది. కొద్దిగా కారం తినలేమో అనుకుంటే పల్లీ పేస్ట్ ఎక్కువ వేసుకోండి, పల్లీ పొడి. ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపారు అంటే ఇది ఇలా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీకి వేసిన దానికంటే కూడా ఇది టేస్టీగా అనిపిస్తుంది నాకు. ఇది నా స్టైలు. అంటే ఎప్పటి నుంచో నేను ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది దోశలోకి ఈ కారము. ఇంకా దీంతో పాటు ఎర్ర కారం కూడా చేశాను. ఎందుకంటే ఎగ్ దోశ వేస్తే దానిపై కారం రాయకపోతే అస్సలు బాగుండదు. ఏమీ లేదు, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం ఈ 3 కలిపి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నిన్న చెప్పాను కదా నేను ముందు వీడియోలో, దోశలు చాలా ఎర్రగా బాగా వస్తాయి అనేసి. అందుకోసం ఏం వేసుకోవాలా అనేది ఆ వీడియోలో నేను మీతో షేర్ చేశాను. ఇక్కడ దోశలు వేస్తున్నాను. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఖచ్చితంగా ఎగ్ దోశలు ఉండాల్సిందే. దానిపైన ఎర్రకారం రాస్తే సూపర్గా ఉంటాయి. అంతేకాదు మనకి ఏ హోటల్లో దోశ కంటే కూడా ఇవి తీసిపోవన్నమాట. అంటే దోశల్లో హోటల్ దోశ స్పెషల్గా చెప్పుకుంటుంటారు కదా, అందుకనేసి అన్నాను. నాకైతే దోశలు చాలా బాగా కుదురుతాయి. ఇంకా మా పిల్లలకి నేను చేసే వంటల్లో దోశలు కూడా ఒక ఫేవరెట్ అనమాట. దోశ మందంగా వేశారంటే మెత్తగా ఉంటుంది, కొంచెం పల్చగా వేసుకున్నారు అంటే క్రిస్పీగా వస్తుంది, అంతే తేడా. రోజు పొద్దున్నే వెళ్ళి తోట చూసుకొని రావడం, ఏమన్నా కూరగాయలు ఉంటే కోసుకొచ్చుకోవడం నా రొటీన్లో ఒక భాగం అనమాట. ఇంకా మా గొడవ ఏంటి అనేది నేను మీతో చెప్తానన్నాను కదా. ఈ వర్షాలకి పూత అనేది రాలిపోతుందనమాట. కాయ అవ్వకోకుండా పూత రాలిపోతుంది. అందుకనేసి పురుగు మందు స్ప్రే చేయండి అని చెప్తుంది తను. కానీ రాలిపోయే ప్రతి పువ్వు కాయ అవ్వదు. అందులో కొన్ని ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అంత పూత పిందెలయ్యేది కాదులేవ్వా అని నేను చెప్తున్నాను అనమాట. ఇదంతా పిందెలు, కాయలు కావులే అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతానేమో మేల్ ఫ్లవర్స్. ఇంకా ఎక్కడో ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కింద కాయలాగా ఉన్నది మాత్రమే అది కాయ అవుతుంది. ఇది తనకి వివరించి చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. కానీ ఈ తీగ జాతుల పూలన్నీ కాయలవుతాయి అన్నట్టు పూత రాలిపోతుంది అని తను చెప్తుంది. కొన్ని రాలిపోతున్నాయి కూడా లేండి, కానీ అదే అనమాట మా గొడవ. నేను చెప్పిన దానికి తనకు అర్థం కావట్లేదు. ఇంక సరే, తనకు అర్థమైన కాడికి అర్థమవుతుందిలే అనేసి వదిలేసి, ఇక్కడ చాలా రకాల చిలక మొక్క పూలు ఉంటే కలర్స్ ఉన్నాయన్నమాట. అవి నేను మీకు చూపించాను. ఇంకా కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి. వీటిని ఎతికి మరీ కోసుకోవాల్సినట్టుంది. నాకు పెద్దగా ఐడియా లేక చెట్లన్నీ దగ్గర వేశాను. అన్నీ అల్లుకొని పోయినాయి. వాటిని కోసుకోవడం కూడా ఏ కాయలైనా సరే పనే అన్నట్టు ఉంది. ఇంకా బీరతీగలు, కాకర తీగలు అన్నీ కలిసిపోయినాయి. వాటి కింద వెతికి కాయలు కోసుకుంటున్నాము. ఇదొక పని అన్నట్టుంది. ఇంకా మా ఇంటి దగ్గర గోరెంటాకు చెట్టు ఉంది. ఆ గోరెంటాకు కోసుకుంటున్నాను తలకు పెట్టుకుందామని. ఈ చలికాలం చుండ్రు ఎక్కువగా ఉంటుంది కదా, ఇంకా హెయిర్ డై లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడైనా గ్రే హెయిర్ ఉంటే ఈజీగా కవర్ అవుతుంది, ఎలాంటి డై వాడకుండా. ఇంకా పొద్దున్నే అయితే ఎండ పొద్దున పెట్టుకుంటే జలుబు చేయకుండా ఉంటుంది అనేసి ఇది పొద్దున్నే కట్ చేస్తున్నాను నేను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట, పచ్చి గోరింటాకు తలకు పెట్టుకోవచ్చా అని. పెట్టుకోవచ్చండి, ఏం కాదు. గోరింటాకు, నిమ్మకాయ, ఇంకా కొంచెం ఒక స్పూన్ చక్కెర వేసి మిక్సీకి పట్టుకున్నారంటే మంచి కలర్ వస్తుంది. ఆ నిమ్మకాయ వేయడం వల్ల మనకి చుండ్రు అనేది కంప్లీట్గా పోతుంది. అసలుకు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుందో తెలియదు, కానీ నాకెవరో చెప్తే ఫాలో అవుతున్నాను. చాలా బాగా కలర్ వస్తుంది. అదే చెయ్యి చూపిస్తున్నాను నేను. ఇంకా తీసుకొచ్చిన కాకరకాయలు ఈరోజైతే వండను, ఎందుకంటే ఈరోజు సండే స్పెషల్ ఉంటుంది కదా, అందుకనేసి ఇవి అలాగే పెడితే పండుబారిపోతాయి అన్నమాట. అందుకనేసి కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఈజీగా ఒక 2-3 డేస్ వరకు ఉండిపోతాయి. ఇంకా ఆ ఉప్పు అనేది ముక్కలకు పట్టుకోవడం వల్ల ఆ చేదు తగ్గిపోతుంది అనమాట. మీకు ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి, ఇది చాలామందికి తెలిసిన టిప్పే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్